నౌ సి ఎక్సైజ్ 13.1కి వెళ్ళిపోండి మా డైరెక్ట్గా. సో ఎస్టర్డే డిస్కస్ చేసుకున్నాం కదా మనము ఏ టాపిక్స్ వస్తాయి, మీన్ బై 4 మెథడ్స్. సో ఫర్ రా డేటాకి మీన్ కనుక్కోవడము, ఆ నెక్స్ట్ ఏం కనుక్కుంటాం, సో మీన్ బై జనరల్ మెథడ్ ఆర్ డైరెక్ట్ మెథడ్, నెక్స్ట్ మీన్ బై డీవియేషన్ మెథడ్ ఆర్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్, రెండు ఒకటే. తర్వాత లాస్ట్ మెథడ్ మీన్ బై స్టెప్ డీవియేషన్ మెథడ్. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ మనం లాస్ట్లో చూసాము, రైట్. సో నౌ విల్ సీ ద ప్రాబ్లమ్స్. సో ఇక్కడ మనకి జస్ట్ మీన్ కనుక్కోండి అంటే వీ క్యాన్ డూ ఎనీ మెథడ్. సో ఇఫ్ దే ఆస్క్ ద పర్టికులర్ మెథడ్ వీ హ్యావ్ టు డూ విత్ దట్ మెథడ్ ఓన్లీ, రైట్. So now see here, what is the first question? A survey was conducted by a group of students as a part of their environment awareness program, in which they collected the following data regarding the number of plants in 20 households. So ఎన్ని households లో మనకి డేటా కలెక్ట్ చేశాడు ఇక్కడ? 20 households లో, రైట్. ఫైండ్ ద మీన్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ పర్ హౌస్. సో ఒక్కొక్క హౌస్ కి ఎన్ని మీన్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయో కనుక్కోవాలి, రైట్. సో ఇక్కడ మనకి ఆ డేటా చూడండి మా, ఎలా ఉంది మా, నంబర్ ఆఫ్ ప్లాంట్స్, నెక్స్ట్ ది నంబర్ ఆఫ్ హౌసెస్. సో నంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎలా ఉన్నాయమ్మా, 0 to 2, 2 to 4, అంటే 0 to 2 అంటే ఒక ఇంటి ముందర 0 కానీ 2 కానీ ప్లాంట్స్ ఉంటే ఆ కేటగిరీలో ఈ గ్రూప్లో వాళ్ళని చేరుస్తాం అనమాట. సో 2 to 4 ప్లాంట్స్ ఉంటే ఈ గ్రూప్, అలాగే 4 to 6, నెక్స్ట్ 6 to 8, 8 to 10, 10 to 12 and 12 to 14. సో దీస్ ఆర్ ద నంబర్ ఆఫ్ ప్లాంట్స్. సో మరి 0 to 2 కలిగి ఉన్న హౌసెస్ ఎన్ని ఉన్నాయమ్మా, 1. సో ఇక్కడ 2, 1, 5, 6, 2, 3 ఇలా ఉన్నాయంట, రైట్. అంటే 12 నుండి 14 అంటే 12, 13, 14 తీసుకోకూడదు, రైట్. ఎందుకు? వాట్ కైండ్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్? సి 2 is repeating, 4 is repeating, 6 is repeating. అంటే ఇక్కడ మనకి 0 ప్లాంట్స్ లేదంటే 1 ప్లాంట్ ఉన్న వాళ్ళని we have to consider here, రైట్. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ హౌసెస్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ మా, ఫ్రీక్వెన్సీ. సో 0 to 2 ఉన్న వాళ్ళు 1 మెంబర్ ఉన్నారు, 2 to 4 ఉన్న వాళ్ళు ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, 2 ఉంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద మీన్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ హియర్, సో రైట్. సో మీన్ కనుక్కోవాలంటే సో మనకి ఏం కావాలి, ఇంకా మళ్ళీ క్లాస్ మార్క్స్ కావాలి. ఏం కావాలి మా, క్లాస్ మార్క్స్. ఏం కావాలో మనకి తెలియాలి. ఎలా తెలియాలి? మీన్ ఫార్ములా తెలుసు. మీన్ ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్స్ టు, వాట్ ఇస్ ద ఫార్ములా, సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ. డైరెక్ట్ గా జస్ట్ మీన్ కనుక్కోమన్నాడు అంతే, ఏ మెథడ్ అని చెప్పలే, రైట్, క్లియర్. సో మరి సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ కావాలి. ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ హౌసెస్ ఎఫ్ఐ ఇచ్చేసాడు, మరి ఏం కావాలి మనకి, ఎక్స్ఐలు కావాలి, రైట్. మరి ఎక్స్ఐ కావాలంటే ఎక్స్ఐ ఇస్ నథింగ్ బట్ వాట్, క్లాస్ మార్క్స్, రైట్. దట్ ఈజ్ ఎక్స్ఐ. ఎక్స్ఐలు ఎలా కనుక్కుంటామా, క్లాస్ మార్క్ ఫార్ములా ఏమి, అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2. అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2. సో అప్పర్ లిమిట్ ఏముంది ఇక్కడ 0, లోయర్ లిమిట్ సో 0 plus 2 by 2, 1. సో హియర్ ద క్లాస్ మార్క్ ఈజ్ 1. సో ఇది 2 plus 4 హౌ మచ్, 6. 6 by 2 హౌ మచ్, 3, రైట్. ఈ ఫస్ట్ రెండు రాస్తే మీతో రాయచ్చు అని చెప్పినా నేను. సో 1కి 3కి డిఫరెన్స్ ఎంత, 2, రైట్. సో 2 2 యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇది 5 వస్తుంది, 7, 9, 11, 13. సో దీస్ ఆర్ ద క్లాస్ మార్క్స్, రైట్. మనకి ఏం కావాలి ఇప్పుడు ఫార్ములాలో, సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ కావాలా. సో సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ కావాలంటే ఫస్ట్ ఎఫ్ఐ ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేస్తే అవన్నీ యాడ్ చేస్తే మనకి సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ వస్తుంది, రైట్. సో ఇక్కడ మల్టిప్లై చేయండి, ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ ఇదే కదా. సో 1 into 1, 1, 2 into 3, 6, 1 into 5, 5, 5 7 35, 6 9 54, 2 11 22, 3 into 13, 39. So this xi. Now add all of them. Actually number of houses మనకి డైరెక్ట్ గా ఇచ్చేసాడు వాడు. ఎన్ని హౌస్ హోల్డ్స్ అన్నాడు మా, 20 హౌసెస్ అన్నాడు క్వశ్చన్ లో. సో డైరెక్ట్ గా 20 రాసేయచ్చు, రైట్. లేదంటే ఇవన్నీ యాడ్ చేసినా వచ్చేది మనకి ఎంత, 20నే, రైట్. నౌ యాడ్ దిస్ ఎఫ్ఐల్ ఎక్స్ఎల్ అన్ని యాడ్ చేసి ఎంత వస్తుంది మా, 162, రైట్. సో ఇలా యాడ్ చేయొచ్చు, 39 + 1 40. సో ఎలానే యాడ్ చేసి అడిషన్. సో సింప్లిఫికేషన్ ఎలానే చేయొచ్చు, రైట్.
So we'll get 162. Now substitute mean is equals to summation of fi xi. So 162 by how much? 20. So 2 తో cancel చేయండి మా 2 8s are 2 1s are that is nothing but 8.1. So mean is 8.1. అంటే ఇక్కడ మీనింగ్ ఏమి? యావరేజ్ ఈజ్ 8.1. సో ప్రతి ఇంటి దగ్గర కనీసం 8 చెట్లు ఉన్నాయంట. 8 చెట్లు ఉన్నాయి, రైట్? అంటే ఇక్కడ కొన్ని ఇళ్ళ దగ్గర చాలా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి, 13 ఉన్నాయి. ఈ 13 ఉన్నా కానీ మనం 8 కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇక్కడ అసలు ఓన్లీ ఒక చెట్టు ఉంది. సో వీళ్ళింటి తిరగగానే 8 చెట్లు ఉన్నట్టే అప్రాక్సిమేట్ గా, రైట్? సో 8.1 is the mean of the data. Clear? Right. So now see the next question. So second question, right? So ఇక్కడ ఏమన్నాడు మా? See here, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ లో కింద ఇంకా సబ్ క్వశ్చన్ ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు మా? విచ్ మెథడ్ డిడ్ యూ యూజ్ ఫర్ ఫైండింగ్ ద మీన్ అండ్ వై? సో ఇక్కడ ఏ మెథడ్ యూజ్ చేస్తున్నాం మనము? డైరెక్ట్ మెథడ్. వై యాక్చువల్గా డైరెక్ట్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? డీవియేషన్ ఎప్పుడు యూజ్ చేస్తాం? స్టెప్ డీవియేషన్ ఎప్పుడు యూజ్ చేస్తాం? డైరెక్ట్ మెథడ్ అంటే సింపుల్ వాల్యూస్. ఇక్కడ చూడండి, అన్ని 1లు 2లు 3లు ఉన్నాయి. ఈ రెండు మల్టిప్లై చేయడం ఎక్కడైనా కష్టమా మనకి? అండ్ ఆల్సో ఏమైనా బిగ్ వాల్యూస్ వస్తున్నాయి, ఇక్కడ ఓన్లీ 2 digit numbers వస్తున్నాయి. వీఆర్ నాట్ గెటింగ్ 5 digits ఆర్ 4 digit numbers, రైట్? యూ కెన్ ఈజీలీ యాడ్ దిస్, రైట్? సో దట్స్ వై సింపుల్ డేటా కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ ట్రీస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి వీ క్యాన్ గో ఫర్ డైరెక్ట్ మెథడ్, రైట్? సో అదే కాంప్లికేటెడ్గా ఉన్నాయనుకోండి వాల్యూస్, విల్ గో టు డీవియేషన్ ఆర్ స్టెప్ డీవియేషన్ మెథడ్. సింప్లిఫికేషన్స్ తగ్గుతాయి అప్పుడు, రైట్? సో ఇక్కడ అదే రాయాలి మనం. సో హియర్ ద నంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ వెరీ లో, సో దట్స్ వై వి యూజ్ డైరెక్ట్ మెథడ్. ఓకే, రైట్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద సెకండ్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డైలీ వేజెస్ ఆఫ్ హౌ మెనీ వర్కర్స్ మా? 50 workers ఆఫ్ ఎ ఫ్యాక్టరీ. సో ఇక్కడ టేబుల్ ఇచ్చాడు, కింద ఏమన్నాడు? ఫైండ్ ద మీన్ డైలీ వేజెస్ ఆఫ్ ద వర్కర్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీ బై యూజింగ్ అన్ అప్రోప్రియేట్ మెథడ్. సో వీ క్యాన్ యూజ్ ఎనీ మెథడ్, అప్రోప్రియేట్ మెథడ్. సో డైరెక్ట్ మెథడ్ అని యూజ్ చేయొచ్చు, డీవియేషన్ అని యూజ్ చేయొచ్చు, స్టెప్ డీవియేషన్ అని యూజ్ చేయొచ్చు, రైట్? సో మీకు ఏది ఈజీ అనిపిస్తే దాన్ని వాడండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి? డైలీ వేజెస్ ఆఫ్ వర్కర్స్, రైట్? ఇన్ రూపీస్లో ఇచ్చాడు ఇక్కడ, రైట్? మరి ఇంకా ఏమి ఇచ్చాడు? నంబర్ ఆఫ్ వర్కర్స్ అన్నా, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నా, నంబర్ ఆఫ్ చిల్డ్రన్ అన్నా, ఇవన్నీ ఏమవుతాయమ్మా? ఫ్రీక్వెన్సీస్ అవుతాయి. అవన్నీ ఏమవుతాయి? ఫ్రీక్వెన్సీ అవుతుంది, రైట్? రైట్. సో డైలీ వేజెస్ ఎలా ఉన్నాయి ఇక్కడ? 500 to 520. నెక్స్ట్ 520 to 540. నెక్స్ట్ కంటిన్యూస్ క్లాస్ ఇంటర్వల్సా కాదా ఇవి? $580 to $600. ఓన్లీ 5 క్లాస్ ఇంటర్వెల్స్, రైట్? సో ఇక్కడ డేటా ఎలా ఉంది? నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉన్నాయమ్మా? 12, 14, నెక్స్ట్ 8, 6, 10, రైట్? సో ఇక్కడ మనకి ఏం కనుక్కోవాలి? బై అప్రోప్రియేట్ మెథడ్ మీన్ కనుక్కోవాలి. సో అప్రోప్రియేట్ మెథడ్లో మీన్ కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి మా, ఎఫ్ఐలు ఇచ్చాడు, ఎక్స్ఐ కనుక్కోవాలి మనం. ఎక్స్ఐ అంటే ఏమా? క్లాస్ మార్క్స్. సో క్లాస్ మార్క్స్ ఎక్స్ఐ కనుక్కుంటాం. సో ఎక్స్ఐ చూడండి ఇక్కడ మనకి 500 + 520 డివైడెడ్ బై 2. క్లాస్ మార్క్ అంటే ఏమి? అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ బై 2 ఆర్ లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2. సో 500 + 520 ఎంత అవుతుంది? 1020. 1020 డివైడెడ్ బై 2 అంటే 510. సో వీఆర్ గెటింగ్ ఏ బిగ్ వాల్యూ 510. సో ఇక్కడ మనము ఈ ఫార్ములా ప్రకారం డైరెక్ట్ మెథడ్ ప్రకారం వెళ్తే ఏం చేయాలి? మళ్ళీ ఎఫ్ఐ ఎక్స్ఐ మల్టిప్లై చేయాలి. సో 510 × 12 మల్టిప్లై చేస్తే బిగ్ నెంబర్ వస్తుంది. సో ఈ బిగ్ నంబర్స్ అన్ని మళ్ళీ యాడ్ చేయాలి. ఎందుకు? మనకి సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ కావాలి కదా. సో ఇక్కడ చూడండి, సో ఇందాక ప్రాబ్లంకి డైరెక్ట్ మెథడ్ ఈజీగా వచ్చేసింది. ఇక్కడ మనకి పెద్ద వాల్యూస్ వస్తున్నాయి. సో ఆ పెద్ద వాల్యూస్ని సింప్లిఫికేషన్స్ రెడ్యూస్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ ద అడ్వాన్స్డ్ మెథడ్, దట్ ఈస్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఆర్ స్టెప్ డీవియేషన్ మెథడ్, రైట్? ఏదైనా చేయొచ్చు. క్లియర్, రైట్? సో ఫస్ట్ ఇవి చేయండి మా. ఇక్కడ నెక్స్ట్ ఎంత వస్తుంది మా? 540 + 520 1060. 1060 డివైడెడ్ బై 2 530. ఇవి రెండు వస్తే ఇంక మిగతా వాల్యూస్ రాసేయచ్చు కదా. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 20. సో దీనికి 20 యాడ్ చేయండి, 550. నెక్స్ట్ 20 యాడ్ చేయి, 570. నెక్స్ట్ 590, రైట్? ప్రతిదీ చేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ రెండు చేసుకొని దాని డిఫరెన్స్ చూసుకుంటే సరిపోతుంది, రైట్? మరి ఇక్కడ సో డీవియేషన్ ఉంది, డీవియేషన్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ చేద్దాం. ఏ మెథడ్ చేద్దాం? సో డీవియేషన్ ఈజ్ నథింగ్ బట్ xi - a, రైట్? సో ఇక్కడ
నిన్న చెప్పినప్పుడు నేనేం చెప్పినా అంటే ఏదో 47.5ని అజ్యూమ్డ్ మీన్ అనుకోమన్నా, రైట్. సో అలా అనుకోవద్దండి. అలా అనుకుంటే ఏమైందంటే నెగిటివ్ వాల్యూస్ వస్తాయి, జీరో వస్తుంది, పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. మనకి ఇంకా సింపుల్గా అయిపోవాలి. మనకి నెగిటివ్ వాల్యూస్ వస్తే కొద్దిగా కష్టం అనిపిస్తుంది కదా. సో ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ రావాలంటే ఫస్ట్ డేటా ఏది ఉందో దాన్ని ఏ అనుకోండి. ఫస్ట్ ఏముంది మా 510. సో అజ్యూమ్ దట్ యాజ్ ఏ. మరి ఇక్కడ మనకి డిఐ కావాలా. డిఐ అంటే ఏమా ఎక్స్ఐ మైనస్ ఏ. ఎక్స్ఐ ఎంత ఉంది ఇక్కడ 510. ఏ ఎంత ఉంది 510. సో 510 మైనస్ 510 0. ఫస్ట్ 0 వస్తుంది, మిగతావన్నీ పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ వచ్చే ఛాన్స్ ఉండదు ఇంకా, రైట్. నెక్స్ట్ది 530 మైనస్ 510 ఎంత వస్తుందిమా 20. ఇవి రెండు తెలిస్తే మిగతా రాసేయచ్చు ఇంకా, లేదంటే చేయండి. సో 550 మైనస్ 510 ఎంతమా 40. సో 20 యాడ్ చేసుకుంటూ పోతే అయిపోయింది కదా 60 80, రైట్. సో ఇందాక ఇవన్నీ యాడ్ చేయడం ఈజీనా, సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ చేయడం ఈజీనా, రైట్. ఇవి రెండు మల్టిప్లై చేసి సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ వస్తుంది కదా, అవన్నీ యాడ్ చేయడం ఈజీనా. ఇప్పుడు డిఐ వచ్చింది, ఎఫ్ఐ డిఐ మల్టిప్లై చేస్తే 10 ఇంటూ 80 800. సో 6 ఇంటూ 60 360 ఇలా వస్తాయి. సో ఇక్కడ 3 డిజిట్ నెంబర్స్ వస్తున్నాయి. ఇంకా దాన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి మనము, స్టెప్ డివియేషన్కి వెళ్ళాలి, రైట్. సో స్టెప్ డివియేషన్ కానీ చూద్దాం. సో స్టెప్ డివియేషన్ అంటే ఏం కనుక్కోవాలి మనము, ఏం కనుక్కోవాలి మా యువై కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి యువై. యువై అంటే ఏం ఫార్ములా మనకి, యువై ఇస్ నథింగ్ బట్ ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్, రైట్. ఇక్కడ చూడండి ఇవన్నీ మల్టిపుల్స్ ఆఫ్ 20 అనా, ఇవన్నీ ఏమా మల్టిపుల్స్ ఆఫ్ 20. అంటే 20తో డివైడ్ చేసి అయిపోయింది కదా ఇవన్నీ. ఇక్కడ 20 ఇస్ నథింగ్ బట్ హెచ్. సో హెచ్ చూడండి ఇక్కడ, హెచ్ అంటే ఏం చెప్పాను నిన్న, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, దట్ ఈస్ క్లాస్ లెంత్. క్లాస్ లెంత్ 520లో 500 పోతే ఎంత 20, రైట్. సో అన్ని 20 మల్టిపుల్స్ వచ్చాయి కాబట్టి డివైడెడ్ బై 20 చేయండి. ఎక్స్ఐ మైనస్, సో డివైడెడ్ బై 20 చేస్తే ఏమవుతుంది ఇది 0/20 0, 20/20 1, 40/20 2, 60/20 3, 80/20 4. చూడండి ఇప్పుడు చూడండి ఎఫ్ఐ యుఐ మల్టిప్లై చేయడం ఈజీనా, ఎఫ్ఐ డిఐ మల్టిప్లై చేయడం ఈజీనా, ఎఫ్ఐ ఎక్స్ఐ మల్టిప్లై చేయడం ఈజీనా. ఎఫ్ఐ యుఐ చేయడం చాలా ఈజీ. చూడు ఇక్కడ 12 ఇంటూ 0 0 అయిపోతుంది. ఇందాక ఎఫ్ఐ ఎక్స్ఐ చేస్తే 12 ఇంటూ 510 మల్టిప్లై చేయాలి. సో ఇట్ ఈస్ అ బిగ్ వాల్యూ. అలాగా ప్రతిదీ మల్టిప్లై చేసి మళ్ళీ యాడ్ చేయాలి, అండర్స్టూడ్. సో సింపుల్గా చేసుకోవడానికి మనము అడ్వాన్స్ మెథడ్కి వెళ్తాం, రైట్. సో యుఐ చేస్తే ఇప్పుడు నాకు, రైట్. సో యుఐలు ఎన్ని వచ్చాయి. సో ఇప్పుడు ఎఫ్ఐ యుఐ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చెప్పండి, 12 ఇంటూ 0. మనం లాస్ట్ కనుకోవాల్సింది ఏదమ్మా ఎఫ్ఐ యుఐయే కదా, రైట్. సో స్టెప్ డివియేషన్కి మనకి మీన్ ఫార్ములా ఏమి, స్టెప్ డివియేషన్కి ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ యుఐ బై సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఇంటూ హెచ్, రైట్. మరి ఇప్పుడు లాస్ట్ మనకు కావాల్సినది ఏమి, సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ యుఐ. సో ఎఫ్ఐ ఇక్కడ ఎఫ్ఐ ఉంది, యుఐ కనుక్కున్నాం, మళ్ళీ అవి రెండు మల్టిప్లై చేయాలా, ఇంకొక రో వస్తుంది, సరే ఇంకొక కాలం వస్తుంది. సో 12 ఇంటూ 0 0, 14 ఇంటూ 1 14, 8 ఇంటూ 2 16, 6 ఇంటూ 3 18, 10 ఇంటూ 4. నౌ వీ కెన్ యాడ్ ఆల్ ఆఫ్ దిమ్, రైట్. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఏమొస్తుంది, సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ యుఐ, రైట్. యాడ్ చేసి చెప్పండి ఎంత వస్తుందో అది, ఎఫ్ఐ యుఐ ఎంత వచ్చిందో చెప్పండి. 88 అంట, చెక్ చేయండి ఒకసారి మిగతా వాళ్ళు. సో ఎఫ్ఐ యుఐ ఈజ్ 88. నౌ సబ్స్టిట్యూట్ హియర్ ఫార్ములా ఎంత. సో ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్స్ టు వాట్ ఇస్ ద ఏ హియర్ 510 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ యుఐ ఎంత వచ్చిందమ్మా 88 బై సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ నంబర్ ఆఫ్ వర్కర్స్. క్వశ్చన్లో ఇచ్చాడు నంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారంట 50 వర్కర్స్. సో ఇవన్నీ యాడ్ చేసినా మనకు వచ్చేది మళ్ళీ 15, రైట్. సో డివైడెడ్ బై 50 ఇంటూ హెచ్. హెచ్ ఇస్ నథింగ్ బట్ క్లాస్ లెంత్. సో క్లాస్ లెంత్ ఎలా కనుకుంటాం, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. 520 మైనస్ 500 దట్ ఈస్ 20. సో ఎక్కడ చేసినా అదే వస్తుంది, 580 మైనస్ 560 వన్స్ అగైన్ 20, రైట్. సో ఇంటూ 20. నిన్న చెప్పాను నేను ఎలా చేయమన్నాను సింప్లిఫికేషను, దీన్ని అలాగే పెట్టేయండి. దీనంతా ఈ ప్లస్ తర్వాత ఉన్నదంతా సింప్లిఫై చేసి దాన్ని తెచ్చి దీనికి యాడ్ చేయండి, అప్పుడు ఈజీ అవుతుంది, రైట్. సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 510. ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతాయమ్మా 0 0 క్యాన్సల్, రైట్. సో 88 ఇంటూ 2 డివైడెడ్ బై 5 ఉంటుంది. సో 88 ఇంటూ 2 ఏమవుతుందమ్మా
176/5, రైట్. మరి 175 అయితే ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవుతుంది. 176 అంటే డెసిమల్ వస్తుంది, రైట్. సో 5 3 జా 15, 26, 5 5 జా 25, పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది, 5 2 జా. సో 35.2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, రైట్. నౌ యాడ్ ఇట్. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 510 ప్లస్ 35.2. సో మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుందమ్మా? 545.2. దట్ ఈస్ ద మీన్. సో ఇక్కడ మనకి ఎప్పుడు ఏ మెథడ్ వాడుకోవాలో అర్థమైందా? సో ఇక్కడ క్వశ్చన్లో మనకి వాడు చెప్పలే యూజ్ ద అప్రోప్రియేట్ మెథడ్ అన్నాడు. సో అప్రోప్రియేట్ మెథడ్ అంటే మనకి ఈజీగా వచ్చేది ఏ మెథడ్? ఇక్కడ స్టెప్ డీవియేషన్కి ఈజీగా వస్తుంది, అంతేనా? సో సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది. ఇంకా నిన్న చెప్పిన దానికి ఇక్కడ ఒకటి డిఫరెన్స్ చెప్పిన. ఏం చెప్పినా? అజ్యూమ్డ్ మీన్ మనకి ఎక్కడన్నా బుక్స్లో చూస్తే ఇక్కడ మధ్యలో డేటా ఏదో అనుకుంటాడు. ఓకే, మధ్యలో డేటా అనుకుంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు 510 మైనస్ 550 అవుతే ఏమవుతుంది? -40 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది? -40. ఇక్కడ -20, ఎక్కడ 0 20 40 ఇలా వస్తాయి. నెగిటివ్ నంబర్స్ 0, పాజిటివ్ నంబర్స్ వస్తాయి. సో నెగిటివ్ నంబర్స్ రాకూడదు అనుకుంటే ఫస్ట్దే అజ్యూమ్డ్ మీన్ అనుకోండి, వరుసగా వస్తాయి, ఇలాగా ఈజీగా వస్తుంది ఆర్డర్, రైట్. క్లియర్ కదా ఇది? సో కాపీ దిస్ టూ. యా, నౌ సీ ద థర్డ్ క్వశ్చన్. So what is the third question here? The following distribution shows the daily pocket allowances of children of a locality. The mean pocket allowances is ₹18. Find the missing frequency. So ఇక్కడ మనకి టేబుల్లో ఫ్రీక్వెన్సీస్లో ఒకటి జస్ట్ ఎఫ్ అని ఇచ్చేసాడు, చూసారా? సో ఒక ఫ్రీక్వెన్సీ మిస్ అయింది. ఏ ఫ్రీక్వెన్సీ? 19 నుండి 21 ఏజ్ చిల్డ్రన్ వాళ్ళకి సో డైలీ పాకెట్ అలవెన్సెస్ ఆఫ్ 19 to 21 ఏజ్ వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఎంతో ఇవ్వలేదు ఇక్కడ. సో అది కనుక్కోవాలి. బట్ ఇక్కడ క్వశ్చన్లో ఇంకొకటి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడమ్మా? సో ద గివెన్ మీన్ ఇచ్చేసాడు. మీన్ ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ ఎంత అన్నాడమ్మా? 18 అన్నాడు. సో ఇక్కడ మనము ఇందాక ప్రాబ్లమ్స్లో మీన్ కనుక్కున్నాం, ఇక్కడ మీనే ఇచ్చేసాడు డైరెక్ట్గా. మీన్ ఇచ్చేసి మిస్సింగ్ ఫ్రీక్వెన్సీని కనుక్కోమంటున్నాడు, రైట్. సో ఇక్కడ క్వశ్చన్ రాసుకోండి ఒకసారి. డైలీ పాకెట్ అలవెన్సెస్. సో దీన్ని ఎలా ఇచ్చాడు? గ్రూపింగ్ ఇచ్చాడు. ఎలా ఉందమ్మా? ఇన్ రూపీస్. సో వాట్ ఈస్ ద గ్రూప్ హియర్? 11 to 13, నెక్స్ట్ 13 to 15, 23 to 25. ఎన్ని క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయి? 7 క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయి, రైట్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడమ్మా? నంబర్ ఆఫ్ చిల్డ్రన్. ఇందాక చెప్పినా నేను నంబర్ ఆఫ్ చిల్డ్రన్ అన్నా, ఓకే. సో ఇందాక క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? నంబర్ ఆఫ్ వర్కర్స్ అన్నా, ఏదన్నా వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ఫ్రీక్వెన్సీ, రైట్. సో 11 to 13 ఏజ్ ఉన్న పీపుల్ ఎంతమంది ఉన్నారమ్మా? 7. సో 6 9 13 F 5 4. సో దీస్ ఆర్ ఫ్రీక్వెన్సీస్, రైట్. సో మీన్ ఇచ్చేసాడు. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ, రైట్. క్లియర్? ఇక్కడ చూడండి, డేటా చిన్న డేటానే ఇది. సో 5, 4, 6, 9 ఉన్నాయి. ఇక్కడ ఇవి రెండు ఎక్స్ఐ కనుకుంటే, క్లాస్ మార్క్ కనుకుంటే ఏమొస్తుందమ్మా? ఇక్కడ క్లాస్ మార్క్స్ కనుకుంటే ఈజీనే కదా. సో 11 + 13 24 డివైడెడ్ బై 2 12. సో 7 into 12. సో 12 7s లైక్ దిస్. వీఆర్ గెటింగ్ సింపుల్ డేటా ఓన్లీ. సో వీ క్యాన్ డూ డైరెక్ట్ మెథడ్. లేదంటే ఇంకా కొద్దిగా కాంప్లికేట్ అనిపిస్తే వీ కెన్ గో ఫర్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్కి వెళ్దాం. సో స్టెప్ డీవియేషన్ అవసరం పడదు ఇక్కడ నాకు తెలిసి, రైట్. నాకు చూడండి, నెక్స్ట్ ఇది ఎంత వస్తుందమ్మా? 13 + 15 18/2, సారీ 13 + 15 28/2 14. సో ఇది 12 వచ్చింది, ఇది 14 వచ్చింది. అంటే నెక్స్ట్ ఎంత వస్తుంది? 16 18 20 22 24, రైట్. మరి ఇక్కడ 4 into 24 5 into 22 సమ్వాట్ కాంప్లికేటెడ్ అనిపిస్తే వీ కెన్ గో ఫర్ డీవియేషన్ మెథడ్. సో డీవియేషన్ అనుకోండి డిఐ. సో డిఐ ఇస్ నథింగ్ బట్ xi మైనస్ ఏ. సపోజ్ దీన్ని ఫస్ట్ దాన్నే ఏ అనుకుంటున్నాను నేను. సో xi ఇదే, ఏను ఇదే. సో ఏమవుతుంది ఇక్కడ? డీవియేషన్ 0, రైట్. సో ఇక్కడ 14 - 12 2. ఇది 0 వచ్చింది, ఇది 2 వచ్చింది. అంటే ఇవన్నీ ఇంకా తెలిసిపోయినట్టే కదా, రైట్. ఎలా వస్తాయమ్మా? 4 6 8 10 12. సో ఇవన్నీ రైట్.
సో ఇప్పుడు మనకేం కావాలి ఇంకా ఎఫ్ఐ డిఐ. సో సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ డిఐ కావాలా. ఎఫ్ఐ డిఐ కావాలంటే వీ హ్యావ్ టు మల్టిప్లై ఎఫ్ఐస్ విత్ డిఐ. సో 7 into 0 0, 6 into 2 12, 9 into 4 36, 13 into 6 78. So f into 8 8f, f into 8 8f or f8. 5 into 10 50, 4 into 12 48. సో ఇవన్నీ యాడ్ చేస్తే సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ డిఐ యాడ్ చేయండి అన్ని. సో 48 plus 12 60, రైట్. 60 plus 50 110, 110 plus 30 plus 70 210, 210 218 224. సో 224 plus 8f. సో 224 plus 8f కరెక్టేనా? 224 44 224. సో 224 plus 8f, రైట్. సో ఇది 8f వేరియబుల్తో ఉంది కాబట్టి దీనికి యాడ్ అవ్వదు, రైట్. దే ఆర్ నాట్ లైక్ టర్మ్స్. సో అలాగ వచ్చేస్తుంది 224 plus 8f. సో మనకి మీన్ ఎక్స్ బార్ బై ఏ మెథడ్ ఇది మనం చేస్తుండేది డీవియేషన్ మెథడ్. సో వాట్ ఇస్ ద ఫార్ములా? ఏ ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ డిఐ బై సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ. అదే స్టెప్ డీవియేషన్ కంటే ఇంటూ హెచ్ వస్తుంది, ఇక్కడ డిఐ ప్లేస్లో యుఐ వస్తుంది, అంతేనా? రైట్. సో మీన్ కనుకోండి. సో మీన్ ఇచ్చేసాడు ఎంతమా? 18 is equals to, రైట్. సో ఏ ఎంత ఇక్కడ మనకి అజ్యూమ్డ్ మీన్ 12 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ డిఐ ఎంత 224 plus 8f బై సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు చెప్పలే, క్యాలిక్యులేట్ చేయండి. 44. If I add this, I'll get 44 plus f is there, right. Frequency లో f ఉంది కదా. సో 44 plus f. సో సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ ఏమవుతుంది 44 plus f. సపోజ్ వీళ్ళు 50 మెంబర్స్ ఉన్నారని చెప్పినాడు అనుకో, ఎఫ్ చెప్పేయచ్చు మనం. వీళ్ళు 50 మెంబర్స్ ఉన్నారని అనుకో, సో 44కి ఎంత యాడ్ చేస్తే 50 వస్తుంది, 6 యాడ్ చేస్తే సరిపోతుంది. అందుకే ఇక్కడ నంబర్ ఆఫ్ చెప్పలేవాడు, చెప్తే ఇక్కడ ఎఫ్ కనుక్కునేస్తాం. ఎఫ్ కనుక్కునేస్తే డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేయచ్చు, ఇక్కడ 8 into f చేసేయచ్చు. అండర్స్టూడ్? సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఎఫ్ బై సింప్లిఫైయింగ్ దిస్. సో ఈ 12 ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతుందమ్మా? ఈ 12 ఇటు సైడ్ పంపిస్తే -12. సో 18లో 12 పోతే 18లో 12 పోతే 6. 6 is equals to 224 plus 8f by 44 plus f. సో ఈ రెండు 44 plus f క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందమ్మా? 6 into 44 plus f is equals to 224 plus 8f. మల్టిప్లై చేయండి మా. 6 into 44 264 plus 6 into f 6f is equals to 224 plus 8f. సో ఎఫ్ టర్మ్స్ అన్ని ఒకసారి రాసుకోండి, కాన్స్టెంట్లు ఒకసారి రాసుకోండి. సో ఇక్కడ 8f is the bigger number. సో 8f సైడ్ 6f పంపిండి, రైట్. రైట్. ఇక్కడ ఎంత ఉంది మా? 264 minus 224. 264లో 24 పోతే 40 is equals to 8fలో 6f పోతే 2f. సో f is equals to 20. సో ఇక్కడ మనకి 19 to 21 ఉన్న ఫ్రీక్వెన్సీ ఎంత? 20, రైట్. సో ఇక్కడ మనకి మెథడ్ ఏం అడగలే, బై జస్ట్ ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ అన్నాడు. సో మనమే చూసేసుకున్నాం ఏ మెథడ్? స్టెప్ డీవియేషన్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ చూస్ చేసుకున్నాం. ఎందుకు అజ్యూమ్డ్ మీన్ చూస్ చేసుకున్నాము? ఇక్కడ డేటా కాంప్లికేటెడ్గా ఉంది, మనం దాని నంబర్ ఆఫ్ సింప్లిఫికేషన్స్ రెడ్యూస్ చేయాలంటే దానికి వెళ్ళాలి. అండర్స్టూడ్? రైట్. సో సీ ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ ద 4th one. సో వాట్ ఈస్ ద 4th question here? 30 women were examined in a hospital by the doctor and the number of heartbeats per minute were reduced and summarized as follows. Find the mean heartbeats per minute for this woman choosing a suitable method. ఇక్కడ కానీ మనకి సూటబుల్ మెథడ్ అనే అన్నాడు, రైట్. సో అకార్డింగ్ టు ద డేటా విల్ డూ. సో నంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్ పర్ మినిట్ ఏమన్నాడు మా? నంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్ పర్ మినిట్ ఎలా ఉందంట? నంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్ పర్ మినిట్
సో 65 నుండి స్టార్ట్ అవుతే 65 టు 68, 68 టు 71, 71 టు 74, 74 టు 77, 77 టు 80, 80 to 83, and 83 to 86. So how many class intervals here? Total 7 class intervals, right? Right. Number of women అన్నా, number of children అన్నా, number of workers అన్నా, ఏదన్నా ఏమని చెప్పుకుంటాం దీన్ని? ఫ్రీక్వెన్సీ, రైట్? సో ఎఫ్ఐలు ఇచ్చేసాడు. ఏమి ఇచ్చాడమ్మా? 2, 4, 3, 8, 7, 4, 2. దీస్ ఆర్ ద ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీస్ అంతా చెప్పాడు. 30 ఉమెన్ వేర్ ఎగ్జామిన్డ్ అంటే ఏమో ఇక్కడ మనకి ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 30, రైట్? సో 30 ఉమెన్ వేర్ ఎగ్జామిన్డ్. అవి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా 30 అని రాసేయచ్చు, క్వశ్చన్లో ఇచ్చాడు, రైట్? నౌ యూజింగ్ ఏ సూటబుల్ మెథడ్ ఫైండ్ ద మీన్ హార్ట్ బీట్స్ పర్ మినిట్, రైట్? సో నా ఇక్కడ ఏం కావాలి? ఇంకా మనకి మామూలు డైరెక్ట్ మీన్ చేయాలన్నా మనకి ఎక్స్ఐ అనేది కావాలి, అంతేనా? డైరెక్ట్ మీన్ చేయాలన్నా ఎక్స్ఐ కావాలి. సో ఎక్స్ఐ కనుక్కుందాం ఫస్ట్. సో ఎక్స్ఐ అంటే ఇది క్లాస్ మార్క్స్, దట్ ఈజ్ ఎక్స్ఐ. మొత్తం రాయాలా మీరు? జస్ట్ ఎక్స్ఐ అని రాయకూడదు, క్లాస్ మార్క్స్ అని బ్రాకెట్లో ఎక్స్ఐ అని రాయాలి. ఇక్కడ కానీ చాలా మంది జస్ట్ ఎఫ్ఐ అని రాస్తారు. ఎఫ్ఐ అంటే ఏమి? ఇక్కడ నంబర్ ఆఫ్ ఉమెన్ అని రాసి ఎఫ్ఐ అని రాయాలి, రైట్? రైట్. సో ఎక్స్ఐల్ కనుక్కోండి మా. ఎక్స్ఐల్ ఎలా కనుక్కుంటామా? లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2, అంతేనా? సో 65 ప్లస్ 68 డివైడెడ్ బై 2, 133. సో 133 డివైడెడ్ బై 2 అంటే 133లో ఆఫ్ ఎంత? 130లో ఆఫ్ ఎంత? 65, అంతేనా? 130లో ఆఫ్ ఎంత? 65. మళ్ళీ 3లో ఆఫ్ ఎంత? 1.5. సో 65 ప్లస్ 1.5 66.5. దీన్ని చేయాల్సిన అవసరంలా, మైండ్తో క్యాలిక్యులేట్ చేసుకోవాలి, రైట్? నెక్స్ట్ది 68 ప్లస్ 71 ఎంత వస్తుందమ్మా? ఇది 70 అనుకోండి, ఇది 70 అనుకోండి, 140. అంటే ఇక్కడ 139. సో 139లో ఆఫ్ ఎంత? 130 కాపు 65, 9 కాపు 4.5. సో 65 ప్లస్ 4.5 69.5. నౌ ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? 69.5 నుండి 66.5 తీసేస్తే 3 అంతే, రైట్? సో మరి ప్రతిదానికి 3 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో 69కి 3 యాడ్ చేస్తే 72.5, 72 3 యాడ్ చేస్తే 75.5, 78.5, 81.5, 84.5, రైట్? క్లియర్? మరి ఇప్పుడు ఎఫ్ఐల్ ఎక్స్ఐల్ మల్టిప్లై చేస్తే మనకు చూడండి పెద్ద వాల్యూస్ వస్తాయి కదా. సో ఇక్కడ మనం 7 into 78.5, ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ వాల్యూ, రైట్? 7 into 78.5. సో మనం ఇక్కడ డైరెక్ట్ మెథడ్కి వెళ్ళాం అందుకు, రైట్? సో నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? మళ్ళీ డీవియేషన్. సో డీవియేషన్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ఐ మైనస్ ఏ. సో దీన్నే ఫస్ట్ దాన్నే ఏ అనుకుంటున్నా. ఫస్ట్ దాన్నే ఏ అనుకుంటేనే సింపుల్, రైట్? సో 66.5 నుండి 66.5 పోతే ఎంత వస్తుందమ్మా? 0. 69.5 నుండి 66.5 పోతే 3. మరి ఫస్ట్ 0, సెకండ్ 3, మిగతా ఉన్నాయి రాసేచ్చా? ఎంత? 6, 9, రైట్? ఇప్పుడు చూడండి 2 into 0, 4 into 3, 3 into 6, 8 into 9, 7 into 12 చేయడం ఈజీనే కదా. ఇంకా సింప్లిఫై చేసుకోవాలనుకుంటే ఇవన్నీ 3 మల్టిపుల్సేనా అంటే డివైడెడ్ బై హెచ్. ఏం చేయాలి? డివైడెడ్ బై హెచ్. ఇక్కడ హెచ్ 68 మైనస్ 65 ఎంత? 3. సో హెచ్ 3నే కదా. సో హెచ్తో డివైడ్ చేయండి, ఇంకా ఈజీ అయిపోతుంది, రైట్? సో చేద్దామా? సో యువై ఇస్ నథింగ్ బట్ ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్, రైట్? ఇది ఎంత అవుతుందమ్మా? 0/3 అంటే 0నే. 3/3 1, 6/3 9/3 12/3 15/3 18/3. చూడు ఇంకా తగ్గింది వాల్యూస్, రైట్? నవ్ వీ కెన్ మల్టిప్లై. సో 2 into 0 ఇది మల్టిప్లై చేసేది ఏమవుతుందమ్మా? FIUY, రైట్? 2 into 0 0, 4 into 1 4, 3 into 2 6, 8 into 3 24, 7 4s 28, రైట్? 4 5s 20, 2 6s. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకు వచ్చేది సమ్మేషన్ ఆఫ్ FIUY. సమ్మేషన్ ఆఫ్ FIUY. యాడ్ దెమ్. మీరు యాడ్ చేయండి, అందులో నేను మీన్ ఫామ్లో రాస్తా.
మీన్ బై స్టెప్ డీవియేషన్ మెథడ్. సో మనం ఇలా డైరెక్ట్గా రాయకూడదు, ఏ ఫామ్లో యూస్ చేస్తున్నామో అది రాయాలి. 94 రైట్. సో ఇక్కడ మనము ఏ మెథడ్ రాస్తున్నామో అది రాయాలి. ఏ మెథడ్ రాస్తున్నాము ఇక్కడ మనము? మీన్ బై ఏ మెథడ్ మా? స్టెప్ డీవియేషన్ మెథడ్ అని హెడ్డింగ్ పెట్టి ఓకే దట్ ఈజ్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు అని రాయండి. క్లియర్? ఎగ్జామ్లో రాసేటప్పుడు ఇలా ఉండాలి, మీన్ బై స్టెప్ డీవియేషన్ అని పెట్టి ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు అని పెట్టి రాయండి. సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఇక్కడ క్యాపిటల్ ఏ అనుకుంటున్నా, ఇక్కడ స్మాల్ ఏ రాస్తున్న ఫార్ములాలో. బట్ మీరు కన్ఫ్యూజ్ కాకూడదు అనుకుంటే ఇక్కడ కానీ క్యాపిటల్ ఏ రాసుకోండి, లేదంటే ఇక్కడ అజ్యూమ్డ్ మీన్ స్మాల్ ఏ అనుకుంటే ఇక్కడ స్మాల్ ఏ రాసుకోండి. రైట్? స్మాల్ ఏ క్యాపిటల్ ఏ ఏదైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. రైట్? సో అజ్యూమ్డ్ మీన్ దట్ ఈజ్ ఏ ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ యుఐ బై ఇంటూ హెచ్. దీన్నంతా ఇంటూ హెచ్ చేయాలి. ఈ ఏం చేయము, ఓన్లీ దాన్ని ఒక్కదాన్నే. రైట్? సో దట్ ఈస్ ద ఫార్ములా. రైట్? నా ఏ ఎంతమా? 66.5 ప్లస్ ఎంత? 94 బై ఇదంతా ఎఫ్ఐ ఎంత? 30 ఇంటూ హెచ్ ఎంతమా? హెచ్ ఎంత? 3. రైట్? రైట్. నౌ క్యాలిక్యులేట్ ఇట్. 3 1s 3 10s. సో 94 10 by divided by 10 అంటే 9.4. సో ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్స్ టు 66.5 ప్లస్ 9.4. రైట్? నౌ యాడ్ ఇట్. 66.5కి 9.4 యాడ్ చేయండి మా. 9 15. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 75.9 is the mean of the data. So ఏం మీన్ ఇది? నంబర్ ఆఫ్ మీన్ హార్ట్ బీట్స్ పర్ మినిట్. సో కంక్లూజన్ రాయాలి. సో మీన్ హార్ట్ బీట్స్ పర్ మినిట్ ఫర్ దిస్ ఉమెన్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 79.5. అంటే ఒక మినిట్కి 79.5 టైమ్స్ హార్ట్ కొట్టుకుంటుందంట యావరేజ్గా. రైట్? క్లియర్? సో కాపీ దిస్. నౌ సీ ద 5th క్వశ్చన్. సో ఒకసారి క్వశ్చన్ చూడండి అంతా. ఇన్ అ రిటైల్ మార్కెట్ ఫ్రూట్ వెండర్ వేర్ సెల్లింగ్ మ్యాంగోస్ కెప్ట్ ఇన్ ఏ ప్యాకింగ్ బాక్సెస్. సో ప్యాకింగ్ బాక్సెస్లో పెట్టారంట మ్యాంగోస్. దిస్ బాక్సెస్ కంటైన్ వేరింగ్ నెంబర్ ఆఫ్ మ్యాంగోస్. ద ఫాలోయింగ్ వాజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మ్యాంగోస్ అకార్డింగ్ టు ద నెంబర్ ఆఫ్ బాక్సెస్. సో ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ మ్యాంగోస్ అండ్ నంబర్ ఆఫ్ బాక్సెస్ ఇచ్చాడు. సో విచ్ క్వశ్చన్ ఈస్ దిస్ వన్? 5th one. సో నంబర్ ఆఫ్ మ్యాంగోస్ ఎలా ఇచ్చాడు మా? నంబర్ ఆఫ్ మ్యాంగోస్ ఎలా ఇచ్చాడు? నంబర్ ఆఫ్ మ్యాంగోస్ 50 to 52, 53 to 55. సో అలా ఇచ్చాడు. ఇక్కడ చూడండి క్లాస్ ఇంటర్వెల్స్ అబ్జర్వ్ చేయండి. 50 to 52 తర్వాత మళ్ళీ మనకి ఎలా ఉండాలా? 52 to ఉండాలా. కానీ ఇక్కడ ఏం చేశాడు? 53 ఇచ్చాడు. అంటే 50 to 52 నెక్స్ట్ 52 ఉండాలి కదా మనకి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా? 53 to 55. సో ఎలాంటి క్లాస్ ఇంటర్వెల్స్ ఇవి? ఇంక్లూజివా ఎక్స్క్లూజివా? ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్. మరి ఇక్కడ మనకు సపోజ్ రైట్. సో ఇప్పుడు మ్యాంగోస్ అంటే చెప్పలేం, కానీ సపోజ్ మ్యాంగోస్ ఇక్కడ ఈ బాక్స్లో 15 మ్యాంగోస్ ప్యాక్ చేశాడంట. ఎన్ని మ్యాంగోస్ ప్యాక్ చేశాడమ్మా? 15. రైట్? సపోజ్ మ్యాంగోస్ కాబట్టి 15 ఎగ్జాక్ట్గా ఉంటే 15 20 ఇలా ఉంటాయి. అదే సపోజ్ మార్క్స్ అన్నాడు అనుకోండి. సో సపోజ్ మార్క్స్ 50 to 52 మార్క్స్ వచ్చిన వాళ్ళు 15 మెంబర్స్ ఉన్నారు. రైట్? రైట్. సో లేదంటే మ్యాంగోస్ కాదు, ఏదైనా థింగ్స్ అనుకుందాము. సో హాఫ్ ఆఫ్ ద థింగ్ పెట్టవచ్చు అనుకుందాం. సపోజ్ లడ్డూలు అనుకుందాం, లడ్డూలు పెట్టవచ్చు. సో 15.5 లడ్డూలు అంటే 15 లడ్డూలు పెట్టి ఒక హాఫ్ లడ్డు ఎక్స్ట్రా పెట్టినాడు. అప్పుడు ఎక్కడ? సో సారీ 15.5 కాదమ్మా. సో ఇది 15 కదా. సపోజ్ హాఫ్ లడ్డు ఎక్స్ట్రా పెట్టాలి. లడ్డూస్ పెడుతున్నాం మనం. సపోజ్ ఇందాక మ్యాంగోస్ అన్నా. రైట్? లడ్డూస్ పెడుతున్నాము. ఇక్కడ 52 లడ్డూస్ పెట్టి ఒక హాఫ్ లడ్డు పెట్టినాడు. అంటే 52.5 లడ్డూస్ పెట్టినాడు ఒక బాక్స్లో. రైట్? మరి ఆ 52.5 అనే డేటా ఎక్కడ వస్తుందమ్మా? ఈ క్లాస్ ఇంటర్వెల్ వస్తుందా? ఈ క్లాస్ ఇంటర్వెల్ వస్తుందా? ఎక్కడ రాదు, మిస్ అవుతుంది అది. ఎందుకు? ఇక్కడ 52కి ఎండ్ అయిపోయింది. 52 అంటే 52.1, 52.2, 3, 4, 5 ఇవన్నీ రావు. సో డైరెక్ట్గా ఇక్కడ ఏమొచ్చింది మా? 53 వచ్చింది. మరి అది మిస్ అవుతుంది కదా. అందుకు ఇక్కడ మనం క్లాస్ ఇంటర్వెల్స్ని కంటిన్యూస్ క్లాస్ ఇంటర్వెల్స్గా రాసుకోవాలి. రైట్? మరి ఇక్కడ చూడండి ఫార్ములా చూడండి మా. టు రైట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కంటిన్యూస్ క్లాస్ ఇంటర్వెల్స్
సో ఫార్ములా ప్రకారం చెప్పుకుందాం, తర్వాత ఈజీ మెథడ్ చెప్తా. సో ఫార్ములా వచ్చేసరికి అప్పర్ లిమిట్ ఆఫ్ ప్రీవియస్ క్లాస్, ఏ క్లాస్ దిమా, ప్రీవియస్ క్లాస్ ప్లస్ లోయర్ లిమిట్ ఆఫ్ ప్రజెంట్ క్లాస్. మనం ఏ క్లాస్ చేస్తున్నామో ఆ క్లాస్ యొక్క లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2, రైట్. సో ఇప్పుడు చూడండి ఇదే ఫార్ములా. ఇప్పుడు ఇది 52 అవుతే దీని ముందర ఏముంటుంది, అంతే కదా. సో ఇక్కడ 52 ఉంటే దీని తర్వాత ఏముంది మా 53. అలాగే ఇది 50 అయితే దాని ముందర ఏముంటుంది మా 49. సో అప్పర్ లిమిట్ ఆఫ్ ప్రీవియస్ క్లాస్. సో దీని ప్రీవియస్ క్లాస్ ఏమవుతుంది, ఇది ఏదో వస్తుంది అనుకుందాం. సో అదైతే 49 ఉంటుంది కదా. సో ప్రీవియస్ క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ ఏమవుతుంది 49 ప్లస్ లోయర్ లిమిట్ ఆఫ్ ద ప్రజెంట్ క్లాస్. ఈ క్లాస్ లోయర్ లిమిట్ ఏది 50. సో 49 ప్లస్ 50 డివైడెడ్ బై 2. సో ఎంత వస్తుందమ్మా ఇది 99/2. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 49.5, రైట్. సో ఇక్కడ మనము ఏం రాస్తామా 50 ప్లేస్లో. సో ఇదేమిది లోయర్ లిమిట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో లోయర్ లిమిట్ ఆఫ్ ద ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్, రైట్. సో ఏమొచ్చిందిమా 49.2. అలాగే అప్పర్ లిమిట్ రావాలంటే ఇది 52 ప్లస్ 53 డివైడెడ్ బై 2. 52 ప్లస్ 53 105 డివైడెడ్ బై 2 52.5. సో ఇక్కడ మనకి క్లాస్ ఇంటర్వెల్ ఎలా వస్తుందంటే 49.5 మైనస్ 52.5, రైట్. నెక్స్ట్ ఎలా వస్తుంది ఇంకా మనకు తెలుసు 52.5తో స్టార్ట్ అవుతుంది అండ్ 55.5. సో ఇలా క్లాస్ ఇంటర్వెల్స్ని చేంజ్ చేసుకోవాలా ఫస్ట్, రైట్. సో వాడు అలా ఇస్తే మనం డైరెక్ట్గా ఇలా రాసేసుకుంటాం, రైట్. ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, 50 కాస్త ఎంత అయింది 49.5 అయింది. అంటే 0.5 రెడ్యూస్ చేసినాడు దీంట్లో నుండి. ఎంత రెడ్యూస్ చేసినాడు మా 0.5. 52 కాస్త ఎంత అయింది 52.5, అంటే 0.5 యాడ్ చేసినాడు, రైట్. మరి ఇక్కడ ఈ క్లాసు 53లో ఉంటే హాఫ్ తీసేస్తే 52.5, 55కి హాఫ్ యాడ్ చేస్తే 55.5. అంటే ఇక్కడ మనం లోయర్ లిమిట్లో నుండి 0.5 తీసేయాలి, అప్పర్ లిమిట్కి 0.5 యాడ్ చేయాలి, అప్పుడు మనకి ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ వస్తాయి. సో ఫార్ములా ప్రకారం వెళ్ళినా అలాగే వస్తాయి, రైట్. సో సింపుల్ షార్ట్ కట్ ఏమంటే జస్ట్ సబ్ట్రాక్ట్ 0.5 ఫ్రమ్ లోయర్ లిమిట్ అండ్ యాడ్ 0.5 టు అప్పర్ లిమిట్. సో నెక్స్ట్ ఎలా వస్తాయి మనకి ఇంకా 55.5 మైనస్ ఎంత ఉంది ఇక్కడ మనకి 58 ఉంది. సో 58.5. నెక్స్ట్ 58.5 మైనస్ ఎంత వస్తుందమ్మా 61.5. సో 61.5 minus 64.5. These are the class intervals we'll get, right. So now I can erase this, right. So ఎలా వస్తాయి క్లాస్ ఇంటర్వెల్స్ 49.5 to 52.5, 52.5 to 55.5. ఇక్కడ చూడండి 52.5, 52.5, 55.5. సో ఎక్కడ బ్రేక్ అవ్వలేదు, రైట్. సో ఇలా రాసుకోవాలి, క్లియర్. సో దీన్ని ఇక్కడ రాయండి, ఓకే, రైట్. సో ఇక్కడ మనకి 49.2, 52.5 ఎంతమంది ఉన్నారు 15, రైట్. అలాంటివి ఆ రేంజ్లో ఉన్న బాక్సెస్ ఎన్ని ఉన్నాయి. సో మ్యాంగోస్ 49.2, 52.5 మ్యాంగోస్ ఒక్కొక్క బాక్స్లో ఉన్న బాక్సులు ఎన్ని ఉన్నాయి 15 బాక్సెస్ ఉన్నాయి, రైట్. నెక్స్ట్ 110 బాక్సెస్, నెక్స్ట్ 135 బాక్సెస్, నెక్స్ట్ 115 అండ్ నెక్స్ట్ 25 బాక్సెస్, రైట్. నెక్స్ట్ లాస్ట్లో కింద క్వశ్చన్ ఇచ్చినాడు, ఫైండ్ ద మీన్ నంబర్ ఆఫ్ మ్యాంగోస్ కెప్ట్ ఇన్ ఏ ప్యాకింగ్ బాక్స్, విచ్ మెథడ్ ఆఫ్ ఫైండింగ్ ద మీన్ డూ యూ చూస్. సో ఏ మెథడ్ చూస్ చేస్తావో రాసిన తర్వాత ఆ ఫార్ములా రాసి క్యాలిక్యులేట్ చేయాలి. సో విచ్ మెథడ్ డూ యూ చూస్. ఇక్కడ చూడండి 49, 52. సో సమ్వాట్ కాంప్లికేటెడ్. సో ఇక్కడ 15, 110 ఇవన్నీ ఏంటి మా నంబర్ ఆఫ్ బాక్సెస్ ఇస్ నథింగ్ బట్ Fi. నంబర్ ఆఫ్ బాక్సెస్ అన్నా, నంబర్ ఆఫ్ చిల్లర్ అన్నా, నంబర్ ఆఫ్ స్టూడెంట్ అన్నా, నంబర్ ఆఫ్ వర్కర్స్ అన్నా, ఏదన్నా ఇక్కడ ఇవన్నీ ఫ్రీక్వెన్సీస్. సో దీస్ ఆర్ ఫ్రీక్వెన్సీస్, రైట్. మరి ఇక్కడ మనకి డైరెక్ట్ మెథడ్ కావాలంటే ఏం చేయాలి మా XI ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేయాలి డైరెక్ట్ మెథడ్కి XI. సో XI ఎలా వస్తుంది మా 49.5 ప్లస్ 52.5 డివైడెడ్ బై 2, అంతేనా. సో 49 ప్లస్ 52 ఎంత వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 49 ప్లస్ 52
101. So 0.5 plus 0.5, 102. 102 divided by 2, 51. ఎంత వస్తుందిమా 51. సో xi ఫస్ట్ ఏం వచ్చింది 51. ఆ నెక్స్ట్ది 55 ప్లస్ 52 ఎంత అవుతుందిమా 50 ప్లస్ 52, 55 ప్లస్ 108 వస్తుంది. ఎంత వస్తుంది 108 కదమ్మా 108 వస్తుంది రైట్. సో 108 డివైడెడ్ బై 2, 54. 108 కదా చూడండి ఒకసారి. 55 ప్లస్ 52 107 అవుతుంది కదమ్మా. మళ్ళీ 0.5 ఉంది కదా. 55 ప్లస్ 52 ఎంత 107. మరి 0.5 ఉంది కదా 108 అవుతుంది. సో 108 డివైడెడ్ బై 2 ఎంత 54. ఇది 51 వచ్చింది, ఇది 54 వచ్చింది. ఇది ఎంత వస్తుంది మా ఎంత వస్తుంది 3 కదా రెండింటి మధ్యలో డిఫరెన్స్. 54 అంటే 51 పోతే ఎంత 3. సో 3 డిఫరెన్స్ అంటే 3 యాడ్ చేయొచ్చు రైట్. మరి ఇప్పుడు ఇవి రెండు మల్టిప్లై చేయాలి. పెద్ద వాల్యూస్ వస్తాయా చిన్న వాల్యూస్ వస్తాయా? విల్ గెట్ బిగ్ వాల్యూస్ రైట్. సో దాన్ని ఇంకా చిన్నగా చేసుకోవాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ డిఐ. సో డిఐ ఇస్ నథింగ్ బట్ xi మైనస్ ఏ. సో ఫస్ట్ దాన్నే ఏ అనుకుందాం రైట్. సో ఇదేమవుతుంది 0. 54లో అంటే 51 పోతే 3, 57లో అంటే 51 పోతే ఇవి రెండు వస్తే మీద రాసేయచ్చు ఇంకా రైట్. మరి ఇప్పుడు 25 into 12, 105 into 9. సో somewhat big numbers only. So we'll go for the next method, that is ui. Ui is nothing but xi by di by h. ui నేమని రాయొచ్చు di by h రైట్. సో ఇక్కడ ఇవన్నీ మల్టిపుల్స్ ఆఫ్ 3 కదా రైట్. ఇక్కడ h గాని ఎంతమా 52.5 లో అంటే 49.5 పోతే 3. సో h is also 3 here. So divided by h 0 by 3, 0, 3 by 3, 6 by 3, 9 by 3, 12 by 3, 4. So fi ui. Multiply చేయండి fi ui. 15 into 0, 0. 110 into 1, 110. 135 into 2, 270. 115 into 3, 345. 25 into 4, 100. So what is this? Sigma fi ui. సో ఇక్కడ మనం ఏ మెథడ్ చూస్ చేసుకుంటున్నాం? స్టెప్ డీవియేషన్ మెథడ్ చూస్ చేసుకుంటున్నాం. విచ్ మెథడ్ యూ చూస్ అని అడిగాడు క్వశ్చన్ లో. సో వీఆర్ చూసింగ్ స్టెప్ డీవియేషన్ మెథడ్ అండ్ ద ఫార్ములా టు ఫైండ్ ద స్టెప్ డీవియేషన్ మెథడ్ బై మీన్ ఈజ్ x bar is క్వశ్చన్ రాస్తాం రైట్. ఆ కంక్లూజన్ రాయాలి మనం రైట్ రైట్. సో నౌ ఇదంతా ఎంత వస్తుందిమా 825 రైట్ రైట్. సో ఇక్కడ ఎఫ్ఐలు సమ్మేషన్ చేస్తే what is the summation of fi? Do it. So 115 plus 135 అంటే 250. 250, 360, ఒక 40, 400 వస్తుంది ఎగ్జాక్ట్గా. ఎంత వస్తుందమ్మా 400 రైట్. సో నౌ డూ ద ఫార్ములా. వాట్ ఇస్ ద ఫార్ములా? సో ఇక్కడ మనకి ఇది ఈ స్టెప్ రాయాల్సిన అవసరం లేదు. ఏది 49.5, 52.5 వచ్చేది డైరెక్ట్గా మీరు కన్వర్ట్ చేసి రాసేయచ్చు. లేదంటే ఇక్కడ ఒక స్టెప్ రాయొచ్చు. సో టు కన్వర్ట్ ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ టు ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్, subtract lower limit by 0.5 and add 0.5 to the upper limit అని రాసేసి ఒక స్టెప్ ఇక్కడ రైట్. ఈ క్లాస్ ఇంటర్వెల్స్ ఇలా చేంజ్ చేసేయచ్చు రైట్. సో ఇక్కడ మనకి మీన్ ఏమవుతుంది మరి ఇక్కడ? సో మీన్ బై విచ్ మెథడ్? స్టెప్ డీవియేషన్ మెథడ్. సో మీన్ బై స్టెప్ డీవియేషన్ మెథడ్ అని రాసి దట్ ఈజ్ x bar is equals to what is the formula? a plus summation of fi ui by summation of fi into h. Now solve it. So a ఎంత ఇక్కడ మనకి 51 plus summation of fi ui 825 by summation of fi 400 into h is nothing but here h ఎంత 3. Now calculate it. సో ఇది 5తో క్యాన్సిల్ అవుతుంది కదమ్మా. 5 8 is 5, 5 1s 5, 32, 5 6 30, 5 5s 25. మళ్ళీ 5తో క్యాన్సిల్ అవుతుంది ఇది. 5 how many times మా 5 16 times రైట్. ఇక్కడ 5 3s 15, 5 3s 15. సో 33/16 into 3. సో 33 into 3 మా 99 by 16. సో దీని వాల్యూ ఎంత వస్తుందో కనుక్కోండి.
16 టేబుల్లో 99 ఎక్కడ వస్తుందమ్మా? 16 6 మరి 16 6 96 కదా. నియరెస్ట్ నంబర్ రాయాలి. 16 5 18 మాకు అని తెలుసు, రైట్? సో వాట్ ఇస్ ద ఆన్సర్ హియర్? 3. సో ఇఫ్ ఐ కీప్ ద పాయింట్ ఇట్ విల్ బికమ్ 30. 16 1 16. So 14 140. So approximately what is the value that one? 6.1. 51 plus 6.1 51 plus 6 57. So 57.1 57.19 or 1 approximate గా ఈక్వల్. సెకండ్ నేను పాయింట్ తర్వాత ఒక డిజిట్ తీసుకున్నా, ఇంకో డిజిట్ తీసుకుంటే 9 వస్తుంది, అది ఇక్కడ యాడ్ చేస్తే 57.19. క్లియర్? రైట్? రైట్. సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ మా? 6th one, రైట్? 6th one చూడండి. 6th one ఒకటి ఫాస్ట్గా, రైట్? సో ఇక్కడ ఏమన్నాడు మా? ద టేబుల్ బిలో షోస్ ద డైలీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫుడ్ ఆఫ్ 25 హౌస్ హోల్డ్స్ ఇన్ ఎ లొకాలిటీ. ఈ ప్రాబ్లం నంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చాడు. 6th 7th 6th 8th 9th చాలా చాలా ఇంపార్టెంట్. 7th one ఇవ్వడు కానీ 6th 8th 9th వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మూడిట్లోనే ప్రతిసారి ఇస్తాడు, రైట్? సో ఇప్పుడు 6th one చూడండి మా. సో డైలీ ఎక్స్పెండిచర్ ఇచ్చాడు. సో డైలీ ఎక్స్పెండిచర్ ఎలా ఉంది? డైలీ ఎక్స్పెండిచర్ క్లాస్ ఇంటర్వెల్స్ ఎలా ఉన్నాయమ్మా? ఇన్ రూపీస్. సో ఎలా ఉంది? 100 to 150, నెక్స్ట్ 150 to 200, 250, 250 to 300, 300 to 350. సో ఇక్కడ ది నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్. సో నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఇచ్చాడు. ఎలా ఉన్నాయమ్మా? నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఫ్రీక్వెన్సీ, నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఇస్ నథింగ్ బట్ Fi, రైట్? సో ఎలా ఉంది? 4 5 12 2 2. సో దిస్ ఇస్ ద క్వశ్చన్. నౌ ఇక్కడ ఏమొచ్చాడు మా? ఫైండ్ ద మీన్ డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ బై ఏ సూటబుల్ మెథడ్. సో వీ హ్యావ్ టు గో ఫర్ ద సూటబుల్ మెథడ్ అండ్ హియర్ దే గివెన్ సమ్మేషన్ ఆఫ్ Fi. ఎంత? ఎన్ని హౌస్ హోల్డ్స్ అన్నాడు? 25 హౌస్ హోల్డ్స్. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏది? 25. సో ఇక్కడ కానీ సూటబుల్ మెథడ్ చేయమన్నాడు, రైట్? సో ఇక్కడ మనం క్లాస్ మార్క్స్ XI కనుక్కుంటే ఏమొస్తుంది మా? క్లాస్ మార్క్స్ XI ఎలా వస్తాయి చూడండి మా. 150 plus 100 divided by 2. సో 250 divided by 2 ఎంత? 125. సో ఇది 200 plus 150 350. 350 divided by 2 175. సో ఇక్కడ 125కి 175కి డిఫరెన్స్ ఎంత ఉంది? 50. సో 50 50 యాడ్ చేసుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది. సో 50 యాడ్ చేస్తే 225. సో 50 యాడ్ చేస్తే 275. సో 50 యాడ్ చేస్తే 325. నౌ చూడండి Fi XI మల్టిప్లై చేస్తే పెద్ద వాల్యూస్ వస్తాయి. 4 into 125, 12 into 225 will get a big values. So no, don't go for direct method. You can do the next method. So that is deviation కి వెళ్ళండి. సో deviation is nothing but XI minus A. సో ఫస్ట్ దాన్ని ఏ అనుకోండి, రైట్? సో ఫస్ట్ దాన్ని ఏ అనుకుంటే 125 into 125 పోతే 0, 175 into 25 125 పోతే, సో ఇది ఒకటి 0 ఒకటి 50 వచ్చిందంటే నెక్స్ట్ ఏమవుతుంది మా? 100 150 200, అంతే కదా? సో సింపుల్గా అయిపోతుంది, రైట్? ఇక్కడ చూడు 12 into 100 1200, 2 into 150. యూ క్యాన్ డూ ఇట్, చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్ని లాస్ట్లో జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా మల్టిప్లై చేయొచ్చు. సో ఈ మెథడ్ అయినా చేయొచ్చు, లేదంటే ఇంకొక స్టెప్ తీసుకొని ఇవన్నీ మల్టిపుల్స్ ఆఫ్ 50. సో ఇంకొక మెథడ్ అయినా చేయొచ్చు. సో నేను అజ్యూమ్డ్ మీన్ మెథడ్ చేస్తాను, ఎందుకంటే అది ఇంతవరకు చేయలేదు కాబట్టి ఐ యూజ్ దట్. సో ఇక్కడ నేను యాడ్ చేసేస్తా. సో ఇవి రెండు మల్టిప్లై చేస్తున్నా. ఏదేది మా? Fi DI మల్టిప్లై చేస్తున్నా. మల్టిప్లై చేయండి. 4 into 0 0, 5 into 50 250, 12 into 100 1200. So 2 into 150 300. So 2 into 200 400. So now add this summation of Fi DI. So 400 plus 300 7 7 plus 12 19 19 plus 250 2150, right? Now so which method ma idi? Mean by assumed method, assumed mean method or deviation method. Step deviation ka, just deviation, right? So what is the formula? A plus Fi DI by Fi. So this is the formula, right? Now do it. So x bar is equals to A anta ikkada manaki 125 plus Fi DI enta vachindima 2150 by Fi anta
25. సో 5తో క్యాన్సిల్ అవుతుంది చూడండి. 5 5s రైట్. హౌ మెనీ టైమ్స్ మా? 5 4s 20, 5 3s 15, 430 టైమ్స్. మరి 5 1s 5, 5 8s 40, 30, 5 6s 30. సో x bar is equals to 125 plus 86. సో యాడ్ చేసి చెప్పండి ఎంత వస్తుంది? 211. సో దిస్ ఈస్ ద మీన్ ఆఫ్ ద డేటా, రైట్. సో ఇక్కడ ఏ మెథడ్ యూస్ చేస్తాం మనము? అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఆర్ డీవియేషన్ మెథడ్, రైట్. సో సూటబుల్ మెథడ్ యూస్ చేయండి అంటే మనకు కావాల్సినది ఏదైనా చేసుకోవచ్చు, రైట్. యా, నౌ సీ హియర్. సో నౌ సీ ద 7th one, 8th one and 9th one will complete this exercise. సో 7th one వచ్చేసరికి ఇక్కడ చూడండి, మనకి డేటాలో వచ్చేసరికి ఇక్కడ డెసిమల్స్లో ఉంది, రైట్. సో కాన్సన్ట్రేషన్ ఇన్ SO2 ఏదో డెసిమల్స్లో ఉంది. సో కొద్దిగా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ ఏమన్నాడమ్మా? టు ఫైండ్ అవుట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO2 ఇన్ ద ఎయిర్ ఇన్ పార్ట్స్ పర్ మిలియన్ ppm. ఓకే, ద డేటా వాస్ కలెక్టెడ్ ఫర్ 30 localities ఇన్ ఎ సర్టైన్ సిటీ అండ్ ఈజ్ ప్రజెంటెడ్ బిలో. సో 30 localities లో ఉండే డేటా కలెక్ట్ చేసి ఇక్కడ టేబుల్ రూపంలో ప్రజెంట్ చేశాడంట. అయితే ఏమన్నాడు? ఫైండ్ ద మీన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO2 ఇన్ ద ఎయిర్. సో ఎయిర్లో SO2 కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది అని అడుగుతున్నాడు, రైట్. సో మీన్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడమ్మా? కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO2 ఇన్ ppm అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. సో ఫ్రీక్వెన్సీ అంటే ఏమని రాసుకుంటాం మనము? Fi. సో ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ ఎలా ఇచ్చాడమ్మా? 0.002, 0.04, నెక్స్ట్ 0.04 to 0.08. సో 0.08 to 0.12, 0.12 to 0.16, 0.16 to 0.20, 0.20 to 0.24. సో దిస్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO2 అండ్ ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉంది ఇక్కడ? 4992242. దిస్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ లెవెల్స్. సో ఫైండ్ మీన్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద ఎయిర్, రైట్. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ డైరెక్ట్ మీన్ మెథడ్. ఏది కావాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ XI. సో XI ఇస్ నథింగ్ బట్ క్లాస్ మార్క్స్. XI కనుకోండి మా. XI ఏమవుతుంది మా? 0.00 ప్లస్ 0.04. ఈ రెండు యాడ్ చేస్తే 0.048 డివైడెడ్ బై 2 చేస్తే 0.02, రైట్. నెక్స్ట్ 0.04 ప్లస్ 0.08 అంటే 0.12. 0.12లో డివైడెడ్ బై 2 చేస్తే 0.06. సో 02 వచ్చింది, 06 వచ్చింది. నెక్స్ట్ది ఒక 4 యాడ్ అవుతుంది అంటే 1.00 అవుతుంది. 1.00, 0.10నా? 0.10, రైట్. సో దీనికి 4 యాడ్ అవుతుంది. సో 0.10, రైట్. నెక్స్ట్ దీనికి 4 యాడ్ అవుతే 0.14, 0.18. సో 0.18కి 0.04 యాడ్ చేస్తే 0.22, 0.22, రైట్. సో these are the class marks. Now we can multiply these two, right. ఈ రెండు మల్టిప్లై చేస్తే 4 into 0.02, 4 into 18, 18 4s మనకు టేబుల్ సెల్స్, 14 2s 10 9s చేసేయచ్చు, రైట్. సో డైరెక్ట్ మెథడ్ చేసేయచ్చు. సో డైరెక్ట్ మెథడ్లో మనకి ఏం కావాలి? ఇంకా Fi XI యొక్క మల్టిప్లికేషన్ కావాలి. సో 4 2s ఎంత? 4 2s 8. సో 2 డిజిట్తో పాయింట్ ఉంది కాబట్టి 0.08. 9 6 54. సో 2 డిజిట్తో పాయింట్ ఉంది కాబట్టి 2 days తర్వాత పాయింట్ పెట్టాలి, రైట్. నెక్స్ట్ 9 10s 90. సో 0.90. 2 14s 28. సో ఆఫ్టర్ 2 digit you have to keep the point. 4 18s 18 4s 60 72. 72. So 0.72. So 2 into 0.22 0.44, right. So now we can add all of this. So summation of Fi XI add చేయండి మా. సమ్మేషన్ ఆఫ్ Fi ఎంత ఉంది ఇక్కడ? ఫ్రీక్వెన్సీస్
సో 30 లొకాలిటీస్ కదా. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఎన్ని వస్తుంది? 30. ఇదెంత ఎంత వస్తుంది? యాడ్ చేయండి లాస్ట్ అన్నిటి, లాస్ట్ డిజిట్ యాడ్ చేయండి మా. 8 + 4 12, 12 + 8 20, 20 + 2 26. సో ఇక్కడ 2 వస్తుంది. 7 + 2 8, 8 + 4 సారీ 7 + 2 9, 9 + 3 4 13, 13 15 24 29. సో 9 ఇక్కడ 2 వస్తుంది. సో 2.96 రైట్, 2.96. సో మీన్, సో మీన్ బై ఏ మెథడ్ మనం ఇక్కడ కనుక్కుంటున్నాం? డైరెక్ట్ మెథడ్ రైట్. సో డైరెక్ట్ మెథడ్లో మీన్ ఫార్ములా ఏమ్మా? x bar is equals to summation of fi xi by summation of fi. That implies summation of fi x ఎంత వచ్చిందమ్మా? 2.96 divided by how much? 30 రైట్. సో 3తో క్యాన్సిల్ అవుతుందా? ఇది అవ్వదు, అప్రాక్సిమేట్గా వస్తుంది. డూ ఇట్ అండ్ టెల్ మీ. 2.96 divided by 30. సరే పాయింట్ రిమూవ్ చేద్దాము. సో 200తో మల్టిప్లై చేస్తే పాయింట్ రిమూవ్ అవుతుంది అంతేనా. సో ఇదేమవుతుంది మా? 296/3000 అవుతుంది అంతేనా రైట్. సో ఈ 3 zeros తీసేస్తే ఇదేమవుతుంది మా? 0.296 divided by 3. క్లియర్? లేదంటే ఇక్కడ 0 తీసేస్తే పాయింట్ ముందరకు వచ్చేస్తుంది, అలా అయినా చేసేయచ్చు డైరెక్ట్గా రైట్. సో 3తో అప్రాక్సిమేట్గా క్యాన్సిల్ ఎన్ని టైమ్స్ అవుతుందమ్మా? సో 3 7 సారీ 3 9 27. సో 29 ఉంది. సో మళ్ళీ 26, 3 8 24 రైట్. 2 దిగుతుంది అంటే 20 పాయింట్ పెట్టుకుంటే. సో 3 6 సో ఇక్కడ ఒక 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ 3 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది. సో ఎంత వస్తుంది? 0.098 ఇస్ ద ఆన్సర్ రైట్. 98 ఇంకొక డిజిట్ తీసుకుంటే 987. సో x bar is equals to 0.0987. క్లియర్ రైట్, ఈజీనే కదా రైట్. సో నౌ మూవ్ ఆన్ టు ద 8th క్వశ్చన్. ఒక్కరు చెప్పండి. 0.99 0.99 జీరో రాదా? అప్రాక్సిమేట్ రా. 0.099 ఉత్తర 99 అంతా ఒకటే. 0.987 బదులు 9 రాసినాడు. 87 ప్లేస్లో 9 రాసినాడు. 0.099 రైట్. అంత అయిపోయినాక లేస్తున్నాడు ఎప్ప రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మా. అక్కడ దాకైనా వదిలేయచ్చు, లేదంటే అప్రాక్సిమేట్ వాల్యూ రాసేయండి. ఓకే నౌ నెక్స్ట్ మూవ్ ఆన్. 8th క్వశ్చన్. A class teacher has the following absentees record of 40 students of a class for the whole term. Find the mean number of days of a student was absent. So ఎన్ని డేస్ అబ్సెంట్ అవ్వడు, మీన్ నెంబర్ ఆఫ్ డేస్ కనుక్కోవాలి రైట్. సో ఇక్కడ ఎలా నెంబర్ ఆఫ్ డేస్ ఎలా ఉన్నాయి మన? నంబర్ ఆఫ్ డేస్ క్లాస్ ఇంటర్వెల్స్లో ఇచ్చాడు. ఎలా ఉంది మా? 0 to 6, 6 to 10, 10 to 14, 14 to 20, 20 to 28, 28 to 38, 38 to 40. ఇక్కడ చూడండి క్లాస్ ఇంటర్వెల్స్ ఒక ఆర్డర్ ఫాలో అయినాయా? క్లాస్ లెంత్ ఇందాక దానిలో అన్నింటిలో క్లాస్ లెంత్ సేమ్ ఉంటుంది. ఇక్కడ క్లాస్ లెంత్ సేమ్ ఉందా? 0 to 6. ఇక్కడ ఈ రెండింటి మధ్యలో క్లాస్ లెంత్ ఎంత? 6 మెంబర్స్ రైట్. 6 కదా. మళ్ళీ ఇక్కడ ఏముంది మా? 6 to 10 ఎంత ఉంది క్లాస్ లెంత్? ఇక్కడ 4 ఉంది రైట్. సో ఇక్కడ యాక్చువల్గా ఎంత ఉండాలా? 6 to 12 ఉండాలా రైట్. మరి ఇక్కడ 10 to 14 4, 14 to 20 4 రైట్. సరే 6, మరి 20 to 28 8. సో ఇక్కడ క్లాస్ లెంత్లు డిఫరెంట్గా ఉన్నాయి, అబ్జర్వ్ చేసుకోండి రైట్. సో కంటిన్యూ సేమ్ డిఫరెన్స్ లేదు అక్కడ రైట్. నెక్స్ట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఎలా ఉన్నారు మా? నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు ఇక్కడ? 11 10 7 1 రైట్. ఇక్కడ మనము స్టెప్ డీవియేషన్ మెథడ్ చేస్తే స్టెప్ డీవియేషన్ మెథడ్లో డివైడెడ్ బై హెచ్ చేస్తాం. డివైడెడ్ బై హెచ్. సో ఇక్కడ హెచ్ ప్రతిదానికి డిఫరెంట్. క్లియరా కదా? సో అక్కడ మల్టిపుల్స్ ఆఫ్ చెక్ చేసుకోవాలి. అక్కడ మనం స్టెప్ డీవియేషన్కి వెళ్తే
సో ఇక్కడ స్టెప్ డివిజన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పు, ఇక్కడ 0 to 6, 6 to 10 ఇవన్నీ స్మాల్ నంబర్సే, ఎక్కడ ఉన్నావు కానీ స్మాల్ నంబర్సే, రైట్. సో నెక్స్ట్, సో ఇది వాట్ ఈస్ దిస్ Fi. నౌ మూవ్ ఆన్ టు Xi. సో Xi ఈస్ క్లాస్ మార్క్స్. ఇక్కడ ఏదైనా మెథడ్ యూస్ చేయమన్నాడా, ఫైండ్ ద మీన్ నెంబర్ ఆఫ్ డేస్ ఎ స్టూడెంట్ వాజ్ absent. జస్ట్ మీన్ అనుకోమన్నాడు, ఏ మెథడ్ అన్నా చేయొచ్చు, మన ఇష్టం, రైట్. సో Xiలో ఏమొస్తాం ఇక్కడ మనకి 0 + 6 / 2, హౌ మచ్ 3. 6 + 10 / 2, 16/2, దట్ ఈస్ 8. సో ఇందాక మాత్రం ఇక్కడ 3 8 అయింది, 5 యాడ్ అయింది, అన్ని 5 యాడ్ చేసుకుంటూ పోకూడదు ఇక్కడ, రైట్. ఎందుకు, క్లాస్ లెంత్లు డిఫరెంట్ ఉన్నాయి, రైట్. ఇక్కడ 10 + 14 24, 24 / 2 12, 14 + 20 34, 34 / 2 17, 20 + 28 48, 48 / 2 24, 38 + 28 50, 66, 66 / 2 33, 39. So these are class marks. Now we can do the direct method. Direct method చేద్దామా, డివిజన్కి వెళ్దామా? సో డైరెక్ట్ మెథడ్ అంటే ఏం కావాలి మనకి, Fi Xi. 11 3s 33, 10 8s 80, 7 12s 84, 17 4s 17 4s చెప్పండి ఫాస్ట్గా 68, 24 × 4 20 × 4 అంటే 80, 4 × 4 16, సో 96, 33 × 3 99, 39 × 1 39. ఇవన్నీ యాడ్ చేయండి, ఏమొస్తుందమ్మా, సమ్మేషన్ ఆఫ్ Fi Xi. యాడ్ చేయండి, సో యాడ్ చేసి చెప్పండి. సో మీన్ బై డైరెక్ట్ మెథడ్, మీన్ x బార్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ Fi Xi బై సమ్మేషన్ ఆఫ్ Fi. సో సమ్మేషన్ ఆఫ్ Fi క్వశ్చన్లో ఇచ్చాడా, ఎస్ 40 అన్నాడు, 40. ఎంత వచ్చింది ఇది, చేయలేదు ఎవరు, 499, రైట్. సో 499/40, సో దట్ ఈస్ 499/40. సో 4తో క్యాన్సిల్ చేయండి, 4 1s 4 2s, సో ఇక్కడ 1 రిమైండర్ 19, 4 4s 16, పాయింట్ పెట్టుకుంటే 3 రిమైండర్, సో 30 అవుతుంది, 4 7s 28, సో 124.7, బట్ ఇక్కడ 0 మిగులుతుంది కాబట్టి 12.47 ఇస్ ద ఆన్సర్. ఏమ్మా 48, 12.47 సంథింగ్ వస్తుంది, 7 సంథింగ్ని 8 అని రాసుకున్నాడు, ఓకే. 12.48 యూ కెన్ రైట్, సో అంతే. నెక్స్ట్ సీ ద 9th one. Now see the 9th one. So 9th one ఏముంది మా క్వశ్చన్, ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ద లిటరసీ రేట్ ఆఫ్ 35 cities. ఫైండ్ ద మీన్ లిటరసీ రేట్. 35 cities ఒక లిటరసీ రేట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లిటరసీ రేట్, చదువుకున్న వాళ్ళు, రైట్. సపోజ్ గుంటకల్, వాట్ ఈస్ ద లిటరసీ రేట్ ఇన్ గుంటకల్, అరౌండ్ 60%. సో గుంటకల్ లిటరసీ రేట్ బాగుంటుంది, ఇక్కడ లేబర్ తక్కువ, ఎంప్లాయీస్ ఎక్కువ, ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ. ఎందుకు, రైల్వే ఇస్ దేర్, రైట్. సో ప్రతి ఒక్కరు రైల్వే ఎంప్లాయీ ఇక్కడ, రైట్. రైల్వే ఉంది, టీచర్స్ ఉన్నారు, ఇక్కడ లేబర్ తక్కువ. లేబర్ తక్కువ అంటే లిటరసీ రేట్ అంటే చదవని వాళ్ళు ఉంటే వాళ్ళు లేబర్గా ఉంటారు, కూలీలుగా, అంతేనా. ఇక్కడ అందరూ చదువుకొని ఉంటారు, బట్ వ్యాపారాలు డిఫరెంట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మన గుంటకల్ అనంతపూర్ డిస్టిక్లోనే గుంటకల్ లిటరసీ రేట్ ఎక్కువ, 60% ఉంటుంది ఇక్కడ, రైట్. సో మీరు ఎక్కడ, అందుకే ఇక్కడ మనం లేబర్కి ఏదైనా కాస్ట్ పెట్టాలంటే కాస్ట్ ఎక్కువ ఇక్కడ, రైట్. నౌ సీ హియర్. సో ఇక్కడ మనకి లిటరసీ రేట్ ఇన్ పర్సెంటేజ్ ఇచ్చాడు. సో ఏమి ఇచ్చాడమ్మా, లిటరసీ రేట్ ఇన్ పర్సెంటేజ్. ఎలా ఉంది లిటరసీ రేట్ ఇన్ పర్సెంటేజ్, 45 to 55, 55 to 65, 65 to 75, 75 to 85 and 85 to 95. సో 5 క్లాస్ ఇంటర్వల్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, నంబర్ ఆఫ్ సిటీస్. నంబర్ ఆఫ్ సిటీస్ అన్నా, నంబర్ ఆఫ్ చిల్డ్రన్ అన్నా, నంబర్ ఆఫ్ వర్కర్స్ అన్నా, ఏదన్నా దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉన్నాయమ్మా, 3, 10, 11,
83. మరి ఇక్కడ మనకి ఏం కావాలి? xi కావాలా. సో xi ఇస్ నథింగ్ బట్ క్లాస్ మార్క్స్. సో క్లాస్ మార్క్స్ అనుకోండి మా 55 + 45 100. 100/2 50. ఇది 65 + 55 110 అంతేనా? సారీ 65 + 50 120 కదమ్మా. 120 /2 60. ఇది 50 అయింది, ఇది 60 అయింది. ఇదేమవుతుందమ్మా? ఇందాక దానికి అలా రాయలేదు చూడండి. ఎందుకు రాయలేదు అలాగా? ఇక్కడ మన క్లాస్ లెంత్లు డిఫరెంట్ ఉన్నాయి, రైట్? సో వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దేర్. సో ఇక్కడ ఇది ఈజీనా మల్టిప్లై చేయడం? అంతే కదా, టేబులే కదా. 3 9s 8 8s 11 7s 10 6s 7 5s. లేదంటే ఇవన్నీ మల్టిపుల్స్ ఆఫ్ 10. సో వీ కెన్ ఫైండ్ di. di is nothing but xi minus a, రైట్? సో xi minus a అంటే దీన్ని a అనుకుంటే 50 minus 50 0, 60 minus 50 10, 20 30 40. ఇంకా రెడ్యూస్ కావాలంటే ui చేసుకోవచ్చు. ఇవన్నీ మల్టిపుల్స్ ఆఫ్ 10 డివైడెడ్ బై 10 చేస్తే 0 1 2 3 4 అలా వస్తుంది, రైట్? ఇదే చేద్దామా? ui తీసుకుందామా? ui. సో ui is nothing but 0/10 0, 10/10 1, 20/10 2, 30/10 3, 40/10 4. సో ఇక్కడ h ఎంత? 10. సో మనకి ఏం కావాలి ఇంక ఇప్పుడు? fi ui కావాలా. fi ui ఆ మల్టిప్లై చేయండి fi తో ui ని. 0 × 3 0, 10 × 1 10. సో 11 × 2 22, 8 3s 24, 3 4s. యాక్చువల్గా xi తో చేసేదానికన్నా ui కనుక్కొని di కనుక్కొని చేసేదే చాలా ఈజీ. ఒక 2 స్టెప్లు వస్తాయి కానీ ఈజీగా అయిపోతుంది. సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది. ఇవన్నీ యాడ్ చేయడం ఈజీ, రైట్? ఎంతమా? 78. సో దట్ ఈస్ సమ్మేషన్ ఆఫ్ fi ui is equals to 78. సో ఇక్కడ మనం మీన్ ఏ మెథడ్లో కనుక్కుంటున్నామా? ఓకే అమ్మా, 68. సో మీన్ బై స్టెప్ డీవియేషన్ మెథడ్. వాట్ ఈస్ దట్? mean by step deviation method. So what is the formula? X bar is equals to a plus summation of fi ui by summation of fi into h. ఆ into h ఓన్లీ ఆ బ్రాకెట్ లో ఉన్న దానికి మల్టిప్లై అవుతుంది, రైట్? నౌ రైట్ ఇట్. సో x bar is equals to a అంటే ఇక్కడ 50 plus summation of fi ui 68. 68 by fi summation of fi ఇచ్చాడా క్వశ్చన్ లో? సో 35 cities అన్నాడు కదా. సో దట్ మీన్స్ ఇఫ్ యూ యాడ్ ఆల్ దిస్ విల్ గెట్ 35. సో డివైడెడ్ బై 35 ఇంటూ హెచ్ ఎంతమా? 10, రైట్? సో 5తో క్యాన్సిల్ అవుతుంది చూడండి. 5 2s 5, 7s 7తో అప్రాక్సిమేట్గా క్యాన్సిల్ చేయండి. ఇది 7 9s 63, రైట్? 7 9s 63 అంటే 5 మిగులుతుంది. 5 మిగిలితే పాయింట్ పెట్టుకుంటే 70 అవుతుంది, సరే 50 అవుతుంది. 7 7s సో 9.7. సో 50 + 9.7 × 2 ఎంత అవుతుంది మా? 19.4. సో 50కి 19.4 యాడ్ చేస్తే 69.4 అప్రాక్సిమేట్లీ. దట్ ఈస్ ద మీన్. క్లియర్? సో మీన్ ఏ మెథడ్ చేయాలనేది మనం ప్రాబ్లం క్రిటికాలిటీని బట్టి డిసైడ్ చేస్తే చాలా ఈజీ. లేదంటే ఒక్కోసారి ఒకటి మెయిన్ క్వశ్చన్లో అడుగుతాడు బై యూజింగ్ డీవియేషన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్ అని అడిగినప్పుడు ఖచ్చితంగా అదే మెథడ్ చేయాలి, రైట్? సో దీంతో ఎక్సర్సైజ్ 13.1 కంప్లీట్. నౌ నెక్స్ట్ విల్ డిస్కస్ ఎక్సర్సైజ్ 13.2. దట్ ఈస్ ద కాన్సెప్ట్ బేస్డ్ ఆన్ మోడ్. కాపీ దిస్.